సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇరవై 25 మంది మీద నాకు భయం ఉంది. వాళ్ళు 8 నెలల నుంచి అన్ని కానీ నా పిల్లలు చంపాలని వెంటాడుతున్నారు. బెంగళూరు బ్రతకనికి పోయింటే కూడా అక్కడ కూడా మనుషులను పెట్టి పుడికిచ్చినారు. వేరే కులాలు అందరూ అట్లా పోయిన వారే మమ్మల్ని పుడికిచ్చినారు. మళ్ళీ అక్కడి నుంచి వదిలేసి నేను ఇక్కడ వచ్చి నా కొడుకు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినాడు. ఇక్కడ ఎక్కడో యమునూరులో బతికేట వాళ్ళు మేము మళ్ళీ ఏలు వచ్చి నుంచి ఊరికి వెళ్ళింటే అక్కడ నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చినారు. ఎప్పటికైనా ఏమ్మా ఎప్పుడు ఊరికి రానని చెప్పు, నిన్నేదో ఒకటి ఊరు వెళ్ళిస్తాను, నేను వదిలేమని చెప్తాను. ఊరికి ఎప్పటికి రానని చెప్పు, రావద్దు అస్సలు ఊరికే రావద్దని ఆ సార్ అడిగాడు. వీళ్ళందరి మీద ఒక్కరు లేకుండా ఒకరు జాలి దయ అనేది చూపిలేదు. అందరూ చంపాలని ఆలోచన, నన్ను ఊర్లోకి రానియకూడదని ఆలోచన. చంపాలి వచ్చినా పర్లేదు మంచిగా నమ్మించి ఆమెను ఊర్లోకి రప్పించి ఎవరికి తెలియకుండా ఇప్పటికైతే చంపేయాలని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. అరెస్ట్ వాళ్ళని చేయాల, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. లేదంటే ఇక్కడే నేను మరణించినా పర్లేదు, నా సావైనా గానీ వాళ్ళని అరెస్ట్ చేయడమా. ఇవి రెండు నేను చచ్చిపోయినా పర్లేదు, నేను ఊరికట్టి వెళ్ళను, వాళ్ళనట్టు అరెస్ట్ చేసేంత వరకు మానుకోదు. నా ప్రాణం పోయినా పర్లేదు, అట్లయినా నా ప్రాణం వాళ్ళ చేతుల్లోని వదిలేస్తే ఇట్లయినా నా ప్రాణం పోదు. ఇక్కడే కూర్చొని నా ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నా ప్రాణం పోయేంత వరకు ఇక్కడే నేను రోడ్డు మీద చనిపోతాను. కల్లుకుంట గోవిందమ్మను మరి గత నెలలో వివస్త్రను చేయడము అత్యంత బాధాకరము. మరి ఈ ఘటన చూస్తే భారతదేశంలో అత్యంత హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి అధికారులు మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి బాధితుల పక్షాన మళ్ళీ నిలబడి న్యాయం చేయాల్సినటువంటి అధికారులే మరి ఆయన పక్షాన మళ్ళీ నిలబడలేకపోతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ బాధితురాలు మహిళలు చెప్పినటువంటి ప్రకారము ఎఫ్ఐఆర్ ను నమోదు చేయకుండా మరి తూతూ మంత్రంగా మరి ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేశారు. మరి ముఖ్యంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేయాలని కూడా ఈరోజు దళిత సోదరి మరి గోవిందమ్మ న్యాయ పోరాటానికి న్యాయ దీక్షకు పోరాటం దిగింది. కాబట్టి తక్షణమే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ బాధితులను ఎఫ్ఐఆర్ లో చేర్చి రిమాండ్ను కూడా తరలించాలి. మరి ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆ యొక్క ఘటన జరిగిన ప్రాంతాన్ని ఖచ్చితంగా సందర్శించాలి. ఎస్సీ కమిషన్ కూడా సందర్శించి మరి అదే విధంగా హోంమంత్రి కూడా సందర్శించి మరి బాధితురాలు పక్షాన నిలబడి మరి న్యాయం చేయాల్సిందిగా దళిత ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంగా ప్రజా సంఘాల ఐక్యత మరి రోడ్ల ముట్టడి, తర్వాత ఆమరణ నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు అన్ని కూడా చేపట్టి మరి బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమాన్ని మేము కూడా విరమించేది లేదని కూడా డిమాండ్ చేస్తున్నాను.